నెక్స్ట్ ఇప్పుడు ఇంకేముంది చెప్పండి, WL. ఈ రెండు నేను చెప్పాలి గత వారం చెప్తామని చెప్పాము. ఇప్పుడు వాటిని మనం చెప్పడానికి ప్రయత్నించేద్దాం. సో ఇదంతా కూడా ఎందులో ఉంది చెప్పండి, ఇదంతా కూడా దేని గురించి? ఇదంతా కూడా ఓన్లీ అబ్జర్వేషన్ అనమాట. ఇదంతా కూడా ఓన్లీ అబ్జర్వేషన్. సో మనకి బైబిల్ అధ్యయనంలో 90% మనం మొత్తం కూడా అబ్జర్వేషన్ మీదే ఉంటుందన్నమాట. ఒక 10%, ఒక 20%, 80% ఇందులో ఉంటే ఒక 20% మనం మిగతా వాటిని మనం చూస్తాం. కాబట్టి మనం అబ్జర్వ్ చేసిన దాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎంత జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తామో దాన్ని బేస్ చేసుకుని దాని యొక్క అవుట్పుట్ లేదా వివరణ మనం వెలికి తీసేటువంటి అంశము ఆధారపడి ఉంటుంది. సో ఈ కోడ్ మీ అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను. SBI వాళ్ళు ఏ టెక్నాలజీ యూజ్ చేసుకొని వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యారు. సో SBI వాళ్ళతో మాకు సంబంధం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి జస్ట్. సో ఈ W అంటే ఏంటంటే ఓట్స్ అనమాట. సో ఈ ఓట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఓట్స్కి ఈ ఓట్స్ని బట్టి మనం అబ్జర్వ్ చేసే దాన్ని బట్టి మనము చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏదైతే ఉంటుందో ఆ అంశము ఈ ఓట్స్ని అబ్జర్వ్ చేసే దాన్ని బట్టి మనం దాని విధానం అనేది మారిపోతుంది. మనం అర్థం చెప్పిన వివరణ ఈ ఓట్స్ బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి పదాలని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. సో మరి ఏ పదాలు పరిశీలించాలి, ఏ అంశాలు పరిశీలించాలి అనేది మనం చూద్దాం. చూడండి, దీనికి ఒక కోడ్ పెడతాను. ఇది ఏంటి చెప్పండి, TCS PF. TCS అనే కంపెనీ మనకు తెలుసు. TCS లో ఏమిస్తారు, PF ఇస్తారు. TCS లో PF ఎందుకంటే అది ప్రైవేట్ కంపెనీ కాబట్టి. TLP అంటే తెలుగు లాంగ్వేజ్ పండిట్. ఈయన గవర్నమెంట్ జాబ్ అనమాట. ఈ గవర్నమెంట్ జాబ్ ఆయనకి ఏమి ఇస్తారు చెప్పండి, IR ఇస్తారు అన్నమాట. ఈయన గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఈయనకి IR వస్తుంది. ఈయన ప్రైవేట్ జాబ్ అని కాబట్టి ఈయన ఓన్లీ PF మాత్రమే వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఎవరో ఒక పేరు మన తమ్ముడే అనుకో, పోనీ ఉదాహరణకి మన తమ్ముడు పండు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. TCS లో జాయిన్ అయ్యాడంట. TCS లో జాయిన్ అయితే ఆయనకు ఓన్లీ PF వస్తుందంట. సో అందుకని ఏం చేశారంటే ఈ PF ఒకటి వస్తుంది, డానియల్కి అయితే IR కూడా వస్తుంది అని చెప్పి ఏం చేశాడంటే ఆ TCS జాబ్ వదిలేసి తెలుగు లాంగ్వేజ్ పండిట్ చేశాడు అనమాట. తెలుగు లాంగ్వేజ్ పండిట్ చేసి తెలుగు లాంగ్వేజ్ పండిట్ అయ్యాడు. తెలుగు లాంగ్వేజ్ పండిట్ అయిన తర్వాత ఆయనకు కూడా IR వస్తుంది. IR వస్తుందని చెప్పి సాటిస్ఫాక్షన్ అవ్వాల. ఇక్కడేమో ఈయన చూశాడు, ఈ జాబ్ వదిలేశాడు. ఇక్కడేమో ఇక్కడ కూడా ఈ IR తో సాటిస్ఫాక్షన్ అవ్వట్లా. అప్పుడు ఏం చేశాడంటే USA లో కొంతమంది ఉన్న NRI చూశాడు. అందుకని USAకి వెళ్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాడు. USAకి వెళ్ళి FC Waves అనే పెద్ద కంపెనీ స్టార్ట్ చేశాడు అనమాట. ఏం చేశాడండి, FC Waves అనే ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. ఎవరో పండు, గుర్తుపెట్టుకోండి. పండు ఫస్ట్ ఎక్కడ జాబ్ వచ్చింది, TCS లో జాబ్ వచ్చింది. ఓన్లీ PF వస్తుంది, PF తో సాటిస్ఫై అవ్వాల. అందుకని TCS లో చేస్తున్నప్పుడు IR తీసుకునే వాళ్ళకన్నా ఇచ్చారు, నాకన్నా వాళ్ళ పరిస్థితి బాగుంది అనుకున్నాడు. అందుకని జాబ్ వదిలేసి ఇందులోకి వచ్చాడు. ఇందులో జాబ్ చేస్తున్నప్పుడు USA లో జాబ్ చేస్తున్న వాళ్ళని కదా చూసే వాళ్ళు, US లో బిజినెస్ చేసే వాళ్ళని, US లో మంచిగా NRIల్ని బాగా డబ్బు సంపాదించే వాళ్ళని చూశాడు. కాబట్టి ఇది కూడా వదిలేసి ఏం చేశాడంటే ఆయన USA వెళ్ళిపోయి FC Waves అనేటువంటి కంపెనీ పెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు అనమాట. ఆయనే మన పండు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వాస్తవానికి పండు లేడు, TCS లేదు, TLP లేదు, USA కూడా లేదు.
కాకపోతే ఇది మీ మైండ్లో పెట్టుకోండి. సో ఈ కోడ్స్ ఏంటంటే మనకి జస్ట్ మనం బైబిల్లో ఒక చివరన ఒక పేజ్ మీద ఇలా రాసుకున్నాం అనుకోండి ఆ కోడ్స్ని, మనం ఏం చేయొచ్చు అంటే మనం అధ్యయనం చేసేటప్పుడు మనం చక్కగా వాటిని ఏదైనా ఒక పుస్తకం చదివేటప్పుడు కానీ లేదా ఒక బైబిల్ ఒక ప్యాసేజ్ అధ్యయనం చేసేటప్పుడు కానీ లేదా చర్చిలో మిమ్మల్ని ఎప్పుడైనా మెసేజ్ చెప్పమన్నారు అనుకోండి, ఒక ప్రసంగాన్ని సిద్ధపడేటప్పుడు కానీ ఏం జరుగుతుందంటే చక్కగా మీరు ఈ పుస్తకం అంతా మీరు వెనకాల వేసుకొని తిరిగాల్సిన అవసరం ఉండదన్నమాట. ఆ కోడ్ జస్ట్ మనం రాసుకుంటే దాన్ని చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే వెంటనే ఓహో ఇది ఇలా చేయాలని చెప్పి మనకు వెంటనే అర్థం అవుద్ది అనమాట. కాబట్టి ఇప్పుడు టీ అంటే ఏంటి అంటే ఇప్పుడు పదాలు మనం చూస్తున్నాం. టీ అంటే ఏంటంటే ఏం చెప్పండి, టైం వర్డ్స్ అనమాట. టైం వర్డ్స్ ఏంటి ఆ టైం వర్డ్స్? మీరు మార్క్స్ వార్త 1:35 చూస్తే అక్కడ మనకు కనిపిస్తుంది టైం వర్డ్స్ అంటే ఇప్పుడు 12 గంటలు, 5 గంటలు, ఉదయము. మీకు ఇది ఇలాగే ఉంచారు, మీరు జాగ్రత్తగా మెల్లిగా రాసుకొని తర్వాత ఇబ్బంది ఏం లేదు. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం పోయిన వారం మనం చూసినప్పుడు ఏ విషయాన్ని గమనించామంటే ఇద్దరు వ్యక్తుల యొక్క సంభాషణ మనం గమనించాం. ఇద్దరు వ్యక్తులు ఎవరు? నికోదేము అనేటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు ఆయన? రాత్రి అని వచ్చాడు. అంటే రాత్రి ఎందు అనేది సమయమా కదా? ఎందుకు రాత్రి వేళ ఎందుకు రావాలి? ఆయన ఒక పరిసయ్యుడు. పగలొచ్చాడు అనుకోండి, వీడు పరిసయ్యులందరూ చూస్తే మళ్ళీ నన్ను ఏమనుకుంటారో అని అనుకున్నాడేమో బహుశా. పరిసయ్యులందరూ నుంచి నాకన్నా వ్యతిరేకత వస్తుంది అని అనుకున్నాడేమో బహుశా. ఎందుకంటే పరిసయ్యులందరూ ఎలా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా ఉన్నారు. పరిసయ్యులందరూ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వ్యతిరేక భావంతో వాళ్ళు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన ఎప్పుడు తప్పు పట్టుకోవాలా, ఆయన ఎప్పుడు హింసించాలి అనేటువంటి ధోరణిలో ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి తెలియకూడదు అనుకున్నాడేం బహుశా. ఆయన ఎందుకని ఎప్పుడు వచ్చాడంటే రాత్రి వేళ వచ్చాడు. ఇప్పుడు మనం రాత్రి వేళ అనే పదాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ సమయము అనేది మనకేం తెలియజేస్తుంది చెప్పండి? ఇప్పుడు రాత్రి వేళ అనగానే ఓహో రాత్రి వేళ అనే పదాన్ని మనం చూసిన వెంటనే ఆ టైం వర్డ్ని మనం గమనించినప్పుడు ఆ యొక్క సందర్భంలో ఆ సంఘటనలో ఉన్నటువంటి లోతైనటువంటి ఒక అంశము మనకి అవగాహన అవుతుంది. ఈ టైం వర్డ్ని మనం ఎక్కడ బేస్ చేసుకోవాలి? టైం వర్డ్ని తీసుకెళ్ళి మనం మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. అవి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వేసుకోవాలి. అక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఆ ప్రశ్నని మనం అక్కడ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇమాజినేషన్కి వెళ్ళిపోవాలి. ఎందుకు వచ్చి ఉంటాడు, ఏ విధంగా సంభాషణ జరుగుతూ ఉండుంటది, వాళ్ళిద్దరి మధ్య ఎట్లా మాట్లాడుకుని ఉంటారు. రాత్రి వేళ కాబట్టి ఎలా ఉంటుంది, పరిసరాలు చాలా సైలెంట్గా ఉంటుంది, ఎవరి నుంచి డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఆ పదాలను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ముందాక చెప్పాను, మార్క్స్ వార్త 1:35 ఆయన పెందల కడనే లేచి ఇంచుమించు ఇంకనూ చాలా చీకటి ఉండగానే ఎక్కడికి వెళ్ళాడు ఉంటుందంటే అరణ్యానికి వెళ్ళాడని ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు అలా చేయొద్దు. ఏమని చెప్పండి అక్కడ? పెందల కాడ అంటే పెందల కాడ టైం కూడా కాదా? వెంటనే టైం కూడా కాదా? తర్వాత రమారమి టైం కూడా కాదా? టైం కూడా అంటే సమయానికి సంబంధించిన పదాలని మనం అబ్జర్వ్ చేయాలండి. అంటే ఒక ప్యాసేజ్లో మనం అనుకున్నటువంటి ఎన్ని పదాలు ఉండకపోవచ్చు,
మనం చదువుతున్నటువంటి ప్యాసేజ్లో, మనం చదువుతున్న పుస్తకంలో ఇవన్నీ కూడా ఉండకపోవచ్చు. కానీ మనము వీటన్నిటినీ పరిశీలించినప్పుడు వీటిలో ఏవో కొన్ని ఏమవుతాయి చెప్పండి మనకి దొరుకుతాయి. సో దాన్ని బట్టి ఇవి ఎందుకు ఉన్నాయి, దీని అర్థం ఏంటి అని ఆ సందర్భాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే పరిశీలన చేయొచ్చు. సో టీ అంటే ఏంటి చెప్పండి, టైం వర్డ్స్. సో సి అంటే క్యారెక్టర్స్ అన్నమాట, అంటే వ్యక్తులు వ్యక్తులు వ్యక్తులు. సో మనం ఆ పదాల్లో ఒక ప్యాసేజ్ చదువుతున్నాం. నేను ఆ ఉదాహరణని మీకు చెప్తున్నాను. పోయిన వారం ఏదైతే చెప్పానో అదే ఉదాహరణ, నికోదేము యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఇక్కడ చదువుతున్నటువంటి ఆ ప్యాసేజ్లో, ఆ యొక్క పుస్తకంలో, ఆ సంఘటనలో ఎవరెవరు ఉన్నారు వ్యక్తులు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, తర్వాత నికోదేము ఉన్నాడు. ఇంకా మీరు పాత నిబంధన చదువుతున్నారు. పాత నిబంధన చదువుతున్నప్పుడు ఆది కాండం చదువుతున్నారు. ఆది కాండంలో ఎవరున్నారు అంటే మరి చాలా క్యారెక్టర్స్ మనకు కనిపిస్తాయి. అబ్రహాం దగ్గర నుంచి చూస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, వీళ్ళందరూ మనకి చాలా మంది కనిపిస్తారు. సో ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఆ వ్యక్తులు, వారి యొక్క వ్యక్తిత్వాలు. సో మీరు చూడండి, యోసేపుని వాళ్ళ అన్నలందరూ ఏం చేస్తారు చెప్పండి? యోసేపుని వాళ్ళ అన్నలందరూ కూడా తీసుకొచ్చి ఆ గోతులో పడేస్తారు. ఆ గోతులో పడేసినప్పుడు ఆ గోతులో నుంచి మళ్ళా ఎందుకులే, ఇతను చనిపోతే మనకి ఏమొస్తుంది అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేస్తారంటే అక్కడి నుంచి కొంతమంది ఇస్మాయిలీలు ఎవరు వస్తే వాళ్ళకి ఏం చేస్తారంటే అతన్ని అమ్మివేస్తారు. సో ఇలా అమ్మివేసినప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటనలు మీరు పరిశీలించాలి. అలా సంఘటనలు మీరు పరిశీలిస్తున్నప్పుడు ఆ సంఘటనలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు కూడా మనకి ఏమవుతాయి చెప్పండి, అర్థమవుతాయి. అందులో భక్తి కలిగిన వ్యక్తి ఎవరున్నారు? అందులో యోసేపు ఒక్కడే కొంచెం భక్తి కలిగిన వ్యక్తిలా కనిపిస్తాడు. మిగిలిన వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే భక్తిహీనులాగా కనిపిస్తారు. నికోలస్ అలా చేయకు. మిగిలిన వ్యక్తులు ఏం చేస్తారు, ఎలా ఉన్నారు చెప్పండి? వారి యొక్క స్వభావము చాలా క్రూయల్గా ఉంటుంది అనమాట. సొంత తమ్ముడిని చంపేయాలి, అతన్ని నాశనం చేయాలి, ఈ విధంగా వారు భావనలు అన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఆ సంఘటనని చదువుతున్నప్పుడు మనం ఏం గమనించాలండి? వ్యక్తుల్ని, వారి యొక్క వ్యక్తిత్వాలని కూడా మనము, వారి గుణగణాలను కూడా మనము వారి గుణ లక్షణాలను కూడా మనం ఏం చేయాలి చెప్పండి, పరిశీలించాలి. ఎవరి వ్యక్తిత్వం ఎలా ఉంది, ఎవరి గుణం ఎలా ఉంది, ఎవరు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి అంశాలను కూడా మనము పరిశీలన చేయాలి. తర్వాత టీసీఎస్లో ఎస్ అంటే ఏంటంటే సింబల్స్ అన్నమాట. సో సింబల్స్ అంటే ఏంటండి? సింబల్స్ అంటే మనం అందులో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. సో మనకు కనిపిస్తుందా? అక్కడక్కడ మనం అబ్జర్వ్ చేస్తాము కదా, చెప్తూ ఉంటారు ఈ వాక్యం. అక్కడక్కడ వాక్యంలో ఉండేది, అక్కడక్కడ అంటే అక్కడక్కడ వాక్యం చెప్తున్నప్పుడు వినుంటారు కదా, అది నేను చెప్పేది. సో దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు వాక్యం వినే ఉంటారు చాలా చోట్ల. అక్కడక్కడ దైవ సేవకులు మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ విషయాన్ని వినుంటారు. అదేవిధంగా మనకి మత్తయి సువార్తలో మరి ఈ యొక్క వివరణ చక్కగా ఉంటుంది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఇలాంటి సూచికలు ఏమైనా ఉన్నాయా అనేది మనం ఏం చేయాలంటే పరిశీలన చేయాలి. సో సింహము, యూదాగోత్రపు సింహము అనే మాట కనిపిస్తుంది కదా, యూదాగోత్రపు సింహం. సో ఈ సింహం చూడగానే ఇప్పుడు మనం ఏమనాలి? సింహం చూడగానే సింహం వస్తే దేవుడు అని చెప్పాలా? సింహము దేవునికి సూచన కాదు. ఎందుకంటే అపవాదికి కూడా సింహాన్ని వాడాడు.
గర్జించు సింహం వలె సాతాను ఎవరిని మిరింగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. అంటే ఆ సూచికని మనం ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి? పిల్లల్ని వదిలేసే ఆడుకొని నువ్వు ఆ సూచికని ఎలా అర్థం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని మనం సూచించినప్పుడు సింహం యొక్క బలాన్ని, సింహం యొక్క అధికారాన్ని, సింహం మరి అడవికి రాజు అని చెప్పి అంటారు కదా, సింహం యొక్క బలము, అధికారము, వీటన్నిటిని అటువంటి లక్షణాలని ఉద్దేశించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడటం జరుగుతుంది. ఏమని? యోధా గోత్రపు సింహం అని. సింహంలో ఉన్నటువంటి బలము, అధికారము, అటువంటి లక్షణాలు మాత్రం మనం అందరూ తీసుకోవాలి. మరి అదే విషయంలో సింహం యొక్క క్రూరత్వం, కీడు తలపెట్టేటువంటి గుణం, ఎదుటి వ్యక్తిని, ఎదుటి జంతువుని కావచ్చు, జీవిని కావచ్చు, ఆ జీవిని ఏం చేస్తుంది? నిర్దాక్షిణ్యంగా, క్రూయల్గా చంపేస్తుంది. సో ఆ క్రూయాలిటీని ఎవరికి ఆపాదించారు అంటే అపవాదికి ఆపాది. కాబట్టి అందులో మనం దాన్ని మాత్రం తీసుకోవాలి. సో పాముని చూడగానే పాము మరి సాతాను అని అనుకోకూడదు. అదేవిధంగా మరి పాము మరి ఒక వాక్యంలో ఏముంటుంది? మీరు పాముల వల్ల వివేకులై ఉండండి, పావురము వలె నిష్కపటులై ఉండండి అని చెప్పి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సూచికలు ఏమైనా ఉన్నాయా అనే వాటిని కూడా మనం చూడాలి. అదేవిధంగా అందులో మనకి ఛాయ, ప్రతిఛాయ అనే అంశాలు కూడా మనకు కనిపిస్తాయి. ఏంటి ఛాయ, ప్రతిఛాయ? ఏంటి ఛాయ, ప్రతిఛాయ అంటే ఇప్పుడు పస్కా గొర్రె పిల్ల అంటాం. గొర్రె పిల్ల అంటే ఇదో లోక పాపమును మోసుకొని గొర్రె పిల్ల అని రాయబడింది. ఇది ఆ గొర్రె పిల్ల దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది? యేసుక్రీస్తు ప్రభుని చూపిస్తుంది. అదిగో ఆయన కడపటి ఆదాము, ఆయన క్రీస్తు కడపటి ఆదాము. మొదటి ఆదాము ఎవరు? మామూలుగా ఆదాము. కడపటి ఆదాము అని పోల్చారు. అంటే ఆయన ఛాయ, ఈయన ప్రతిఛాయ. అంటే క్రొత్త నిబంధనలో జరిగేటువంటి కొన్ని అంశాలకి కొన్ని ఛాయా రూపంలో కొన్ని అంశాలని పాత నిబంధనలో ఉన్నటువంటి వాటిని ఎత్తి మనకు చూపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పస్కా గొర్రె పిల్ల అంటే ఆ పస్కా గొర్రె పిల్ల ఎవరు? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు. కడపటి ఆదాం అంటే కడపటి ఆదాం ఎవరు? యేసుక్రీస్తు. పావురం అని చూడగానే మనం ఏం చూస్తామంటే మరి పరిశుద్ధాత్మ. సో ఇట్లా కొన్ని సింబల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ సింబల్స్, ఆ సూచికలు మనం చూస్తున్నప్పుడు ఆ సూచికలు అర్థం ఏంటి, ఆ సూచికల యొక్క భావం ఏంటి, పాత నిబంధనలో వాడబడినప్పుడు అవి ఏ విధంగా వాడబడ్డాయి, ఇప్పుడు ఈ సందర్భానుసారంగా దీని యొక్క వివరణ భావం ఏమిటి అనేది మనం ఏం చేయాలంటే ఆ సందర్భాన్ని బట్టి మనం వివరించాలి. అంతేగాని కళ్ళలో నాకు ఒక కోడి కనిపించిందండి, కళ్ళలో నాకు రాత్రి ఒక నల్ల బర్రె గేదె కనిపించిందండి, సాతాన్ అంటారా అన్నారనుకోండి, ఏమవుతుందంటే అవన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయి. కనిపిస్తే కనిపించవచ్చు నార్మల్గా, కానీ వాటన్నిటిని కూడా మనము వాక్యానుసారంగా ఉన్నటువంటి వాటితో ముడిపెట్టకూడదు. కాబట్టి అటువంటి సింబల్స్ బైబిల్లో కూడా మనకి కనిపిస్తూ ఉన్నప్పుడు దాని అర్థము ఏంటి, నిజంగా దాని భావం ఏంటి అనేది ఆ సింబల్స్ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మనము వివరించాలి. మొట్టమొదటి TCS PF లో మనం ఏం చూసాం? టైం వర్డ్స్ అని చూసాం. టైం అంటే కాలానికి సంబంధించిన పదాలు. రెండవది క్యారెక్టర్స్ అనమాట. ఏం గమనించాలి? క్యారెక్టర్స్ గమనించాలి, అంటే వ్యక్తుల్ని గమనించాలి, వారి వ్యక్తిత్వాలు గమనించాలి, వారి యొక్క గుణ లక్షణాలను గమనించాలి. ఆ చదువుతున్నటువంటి ఆ పేరాలో, ఆ అధ్యాయంలో, మనం చదువుతున్నటువంటి ఆ పుస్తకంలో వారి యొక్క వ్యక్తిత్వాలు, వారి లక్షణాలు మనం గమనించాలి. సూచికల్ని మనము గమనించాలి. తర్వాత మనం చూస్తే పి అంటే ఏంటంటే పర్పస్ ఆఫ్ ఆథర్. ఏం చెప్పండి?
పర్పస్ ఆఫ్ ఆథర్ అంటే రచయిత యొక్క ఉద్దేశం. రచయిత యొక్క ఉద్దేశం. రచయిత ఉద్దేశం ఏంటి? రచయిత ఉద్దేశం అంటే మనం చదువుతున్నటువంటి ఆ యొక్క ప్యాసేజు, దాన్ని రాసినటువంటి గ్రంథకర్త ఉంటాడు కదా, ఆ గ్రంథకర్త ఏ ఉద్దేశంతో రాశాడు, ఏ ఉద్దేశంతో మనకి ఆయన రాశాడు అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. గత 5 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాలు కదలేండి, ఒక 2-3 సంవత్సరాల క్రితం మనకి వేరే ప్రభుత్వం ఉంది, అంటే వైసీపీ ప్రభుత్వం ఉంది కదా మనకి. అప్పుడు వాలంటీర్స్ ఉన్నారు మా ఊర్లో. మా విలేజ్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక అక్క ఉండేదన్నమాట, ఆవిడ వాలంటీర్. అయితే మాకు వెళ్ళే వీధిలో ఒకళ్ళ ఇంటిలో నుంచి వచ్చే మురుగునీరు రోడ్డు మీద అలా పారుతూ వస్తూ ఉండేది. రోజు ఇలా పారుతూ వస్తూ ఉండేది. దానికి ఆ డ్రైన్ లేదు కాబట్టి రోడ్డు మీద పారుతూ వస్తే మేము డైలీ అదే బండి మీద వెళ్ళేవాళ్ళం. ఆ బండి మీద నుంచి అటు వెళ్తూ ఉన్నప్పుడు ఆ మురికంతా ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుంది కదా. ప్రతిరోజు ఇలా పడతా ఉండేది. అప్పుడు మా వాలంటీర్ అక్కకి ఏం చెప్పానంటే, అక్క కొంచెం ఈ విషయం ఇలా ఇలా జరుగుతుంది, ఈ వాటర్, వాళ్ళ వేస్ట్ వాటర్ అంతా కూడా రోడ్డు మీద వెళ్తా ఉంది, ఒకసారి మన సెక్రటరీ గారి దృష్టికి, ప్రెసిడెంట్ గారి దృష్టికి ఒక్కసారి నువ్వు చెప్పక్క అని చెప్పాను. అప్పుడు ఆవిడ నాకు ఇలా మెసేజ్ పెట్టింది. చదవండి, ఏం చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఆవిడ నాకు ఇలా 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 పెట్టేసరికి నాకు వెంటనే కోపం వచ్చేసింది అనమాట. ఇదేంటి ఇట్లా మాట్లాడింది, నా పరువు తీసేసినట్టు మాట్లాడింది, ఎంత మాట నేను నా అనిపించింది అనమాట. చెప్పను అనేసరికి నేనేం చేయలేదులే కానీ ఏం చేశాను, ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత, అదేంటక్క నేను ఏమన్నా నిన్ను, నేను ఏమన్నా బాధ పెట్టానా ఇప్పుడన్నా, ఏంటి అట్లా అన్నావు ఏంటంటే, నేను అట్లా అన్నా తమ్ముడు అంది. ఏమంటావు ఏంటి, చెప్పనని చెప్పావు ఏంటంటే, నేను చెప్పనని లేదే, చెప్పానని చెప్పాను. ఓహో, అప్పుడు నేను తర్వాత నాకు రియలైజ్ అనమాట. అంటే ఇప్పుడు ఆవిడ చెప్పిన ఉద్దేశం ఏంటి? ఆవిడ మంచి ఉద్దేశంతో చెప్పింది. ఇంకొక ఆవిడకి ఒక ఉద్దేశం ఉంది. ఇక్కడ రాసినటువంటి, ఆవిడ పంపించినటువంటి టెక్స్ట్ మెసేజ్లో ఆవిడ ఉద్దేశం వేరు, నాకు అర్థమైంది వేరు. నేను ఒకవేళ ఎవరికన్నా కంప్లైంట్ ఇస్తే నేను చెప్పేది వేరులాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నాకు అసలైన ఉద్దేశం తెలియడానికి నేను ఎవరికి చేశానంటే ఆవిడకే చేస్తే ఆవిడే నాకు క్లారిఫికేషన్ ఇచ్చింది. కాబట్టి బైబిల్లో మనకి మనం చదివినప్పుడు మనకి ఏది అర్థమైందో అది కాదనమాట ముఖ్యం. బైబిల్లో అసలు రచయిత, రాసినటువంటి రచయిత యొక్క ఉద్దేశం ఏంటి, దీని పట్ల, ఈ పుస్తకం పట్ల, ఈ యొక్క అంశం పట్ల రచయిత యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం చూడాలి. సో అది మనం చూసుకున్నప్పుడు మనకి క్లియర్గా అర్థమవుద్ది అనమాట. చూడండి, అందుకే మనకి ప్రతి పుస్తకంలో కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకి ఆ రచయిత యొక్క ఉద్దేశం తెలుస్తుంది అనమాట. యోహాను సువార్త 20:31 చదవండి. యోహాను సువార్త 21:30, సారీ 20:31. చాలండి, ఏమని చెప్పారు చూడండి. ఇప్పుడు ఈ యోహాను సువార్త ఎందుకు రాశాడంటే ఆయన, యోహాను సువార్త అంతా ఎందుకు రాశాడు అంటే, ఈ యోహాను సువార్త యొక్క ఉద్దేశం, రచయిత ఏ ఉద్దేశంతో రాశాడు అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడిను. సో ప్రతి పుస్తకంలో కూడా రచయిత ఒక వ్యక్తి ఒక లెటర్ రాశాడంటే దానికి ఒక ఉద్దేశం ఉంటుంది, పర్పస్ ఉంటుంది. అందుకే మీరు మరి పై అధికారులకి కానీ, లేకపోతే పబ్లిక్లో హయ్యర్ అథారిటీస్కి ఏదైనా ఉత్తరం రాయాలి అంటే, ఒక మేనేజర్కి ఉత్తరం రాయాలన్నా, లెటర్ రాయాలన్నా, అందులో మొట్టమొదటి ఏమని రాస్తామంటే
అక్కడ ఒక చిన్న విషయం అని చిన్న టాపిక్ పెడతాం, హెడ్డింగ్ పెడతాం, ఏమంటే విషయం అని పెడతాం. అవునా? అంటే మీరు 10 పేజీలు రాయొచ్చు అందులో, కానీ ఆ 10 పేజీలు ఆయన చదివే టైం ఉంటుందా? ఆ 10 పేజీలకి ఆయన చదివే టైం ఉండదు. కాబట్టి అసలు ఇదంతా ఎందుకు, ఏంటి, నీకు కావాల్సింది ఏంటి, నువ్వు దేనికోసం రాసావు, నీ ఉద్దేశం ఏంటి అని ఆ రాసిన వ్యక్తి యొక్క, ఆ పుస్తకం యొక్క, ఆ లెటర్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది పైనే రాస్తారు. ఏంటి విషయం ఏంటంటే, మా ఊర్లో రోడ్లు బాగోలేదండి, మంచిగా లేవు, రోడ్లు వేయించండి, ఇది విషయం. సో ఈ విషయాన్ని ఏం చేస్తాం అంటే, అయ్యా మాకు ఈ విధంగా మేము బయట నుంచి వస్తా ఉంటే, ఈ రోడ్డు అమ్మటి వెళ్తా ఉంటే పీట భూములు, చిత్తర నేలలు అన్నీ తగులుతున్నాయి కదండి, ఎత్తు పల్లాలు ఉన్నాయి, కింద పడుతున్నాము, ఇవన్నీ రాసుకొస్తాడు. కానీ ఇదంతా ఆయన చదవడు, విషయం ఏంటి అని చదువుతాడు. కాబట్టి మనము ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు, ఆ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు, ఒక పుస్తకాన్ని చదివితే పుస్తకం మొత్తం యొక్క ఉద్దేశం ఏంటి చూడాలి. ఒక ప్యాసేజ్ చదువుతున్నప్పుడు, ఒక సందర్భాన్ని చదువుతున్నప్పుడు, అసలు ఆ సందర్భము నాకు ఇలా అర్థమైంది, కానీ రచయిత ఏ ఉద్దేశంతో రాశాడు అర్థమవుతుందండి. ఈ పుస్తకాన్ని రాసిన మత్తయ్య గారు ఈ యొక్క ప్యాసేజీలో ఈ అంశం రాయడం పట్ల ఆయన ఉద్దేశం ఏంటి, అలా ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు అప్పుడు మనకేమో అర్థమవుతుందంటే, పర్పస్ ఆఫ్ ఫాదర్, రచయిత యొక్క ఉద్దేశము మనకి అర్థం అవుతుందండి. ఆ తర్వాత మనం చూస్తే పిఎఫ్ లో, పర్పస్ ఆఫ్ ఫాదర్ లో ఎఫ్ చూసాం. ఎఫ్ అండి, ఎఫ్ అంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్ అండి. ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటే అలంకార భాష, అలంకార పదాలు. సో అలంకార పదాలు ఏమైనా ఉన్నాయా, మనం చదువుతున్నటువంటి ప్యాసేజీలో అలంకార పదాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం చూడాలి. మనం చదువుతున్నటువంటి పదము ఇది అలంకారమా, అక్షరార్థమా? ఇప్పుడు 4 రాళ్ళు వెనకాల వేసుకోరా అంటే 4 రాళ్ళు ఇంట్లో వెనకాల వేసుకోమనా, రోడ్డు మీద 4 రాళ్ళు తీసుకొచ్చి వెనకాల వేసుకోమనా అంటే ఏంటి చెప్పండి? అసలు డబ్బులు సంపాదించుకోరా అని చెప్పి అర్థం. ఆడికి 1000 సార్లు చెప్పా అంటాం, అంటే 1000 సార్లు చెప్పావు నిజంగా అంటే భాషలో ఉండడం ఫిగరేటివ్ లాంగ్వేజ్ అనమాట, అలంకార భాష. మీరు ఒక విషయాన్ని చెప్తాను. పరమగీతం 7వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. పరమగీతంలో 7వ అధ్యాయం 4-5 వచనంలో అక్కడ వివరిస్తామను. పరమగీతము 4వ అధ్యాయం, నేను ఈ మాట చెప్పి నేను టీ బ్రేక్ ఇస్తాను. పరమగీతము 7వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. ఎవరైనా చదవండి. పరమగీతము 7వ అధ్యాయము చూడండి, ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి, మీకు వినిపిస్తుంది. నీ కందర దంత గోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము, నీ నాసిక దమస్కు దిక్కునున్న చూచు లెబానోను శిఖరముతో సమానము. అసలు మనిషి అన్నవాడు ఎవరైనా ఇలా ఉంటాడా చెప్పండి? ఉంటాడా? ఉండడు. నీ కందర దంత గోపుర రూపం అంటే ఇదంతా ఏమి వస్తున్నాడు అంటే, ఇదంతా అలంకార భాష. బైబిల్లో అలంకార భాష ఉంటుంది. చదివినప్పుడు ఆమె కందర దంత గోపురాలు ఇలా ఉన్నాయని చెప్పిన ఆమె ప్రసంగం చేసాం అనుకో, ఎంత తప్పు అయిపోద్ది చెప్పండి? చాలా రాంగ్ డాక్టర్ని చెప్పేస్తాం. కాబట్టి మనం చదువుతున్నటువంటి ఈ యొక్క లాంగ్వేజ్ అనేది, మనం చదువుతున్న దాంట్లో ఏమైనా అలంకారిక భాష ఉందా అని చదవాలి. ఇప్పుడు ఆయన దావీదు గారు అంటారు కదా, ఆయన ఏమంటారంటే, నా కన్నీళ్ళ చేత నా పరుపు తేలిపోతుంది, పరుపు కొట్టుకుపోతుంది అంటాడు. ఆ కన్నీళ్ళ చేత, మనిషి కన్నీళ్ళు గారితే పరుపు తేలిద్దా? అలంకార అతిశయోక్తి, హైపర్బోల్ అన్నమాట. అలంకార భాషలో దాన్ని రాస్తున్నాడు. కాబట్టి నేను ఈ ఫిగరేటివ్ లాంగ్వేజ్ గురించి ఇంకా మీకు అసలు ఎక్కడెక్కడ వస్తుంది ఈ ఫిగరేటివ్ లాంగ్వేజ్ అనేది, ఈ అలంకార భాష అనేది నేను మీకు ఇంకా వ్యాఖ్యానంలో కూడా మీకు చెప్తాను. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింపుల్ గా మనం చూడాలంటే ఈ టీసీఎస్ పిఎఫ్ లో మనం చూసేది ఏం చెప్పండి, ఈ ఈ ఫిగరేటివ్ లాంగ్వేజ్ అనేది కూడా మనం చూడాలి. అంటే మనం చదివే దాంట్లో ఏమన్నా అలంకార పదాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం చూడాలి. అలంకార పదాలు ఉంటే ఏం చూడాలి, ఉన్నాయి, ఒక ఉంటే ఏంటి దానివల్ల ఉంటే దాని అర్థం వేరుగా ఉంటది. నీ కుడికన్ను అభ్యంతరపరిస్తే నేను పెరిగి వేసుకోండి, కుడికన్ను పెరిగేసుకోవాలా? అలా పెరిగేసుకోవాలంటే ఎన్నిసార్లు అందరూ గుడ్డోళ్ళే ఉంటారు దేశం మొత్తంనా. కానీ దాని అర్థం ఏంటి, అది అలంకార భాషలో రాయబడిన పదం. సో దాన్ని మనం ఆ విధంగా అలంకారం ఉన్నదని అలంకారంగా తీసుకోవాలి, అక్షరార్థంగా ఉన్నది అక్షరార్థంగా తీసుకోవాలి. సో టీసీఎస్ పిఎఫ్ లో మనం చూసాం, టీ అంటే టైం వర్డ్స్, సి అంటే క్యారెక్టర్స్, ఎస్ అంటే సింబల్స్ సూచికలు, పి అంటే పర్పస్ ఆఫ్ ఆథర్ రచయిత ఉద్దేశము, ఎఫ్ అంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటే అలంకార భాష. ఈ పదాలను మనం గమనించాలి. మిగిలిన కూడా మనం చూద్దాం. టీ బ్రేక్ తీసుకుందాం, ఒక 5 minutes టీ బ్రేక్ తీసుకొని మిగిలిన అంశాలు చూద్దాం. మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. మనం పోయిన వారం మనం చూసుకున్న దాంట్లో ఇదంతా కూడా అబ్జర్వేషన్ అని చూసాం. అబ్జర్వేషన్. సో మనం ఒక వాక్య భాగాన్ని లేదా ఒక పుస్తకాన్ని లేదా ఒక క్యారెక్టర్ని మనం స్టడీ చేయాలనుకున్నప్పుడు బైబిల్ని అధ్యయనం చేసే పద్ధతుల్లో మొదటిది అబ్జర్వేషన్ అని చూసాం. సో ఈ అబ్జర్వేషన్ లో మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఒక కోడ్ పెట్టుకున్నాం, SBIA ఓల్డ్ అని. సో SBIA అనేది మనం చూసాం గత వారం, అక్కడితో అయిపోయింది. సో ఈ WL అంటే వర్డ్, ఈ WL ని ఇప్పుడు మనం చూస్తున్నాం. W అంటే ఏంటి, వర్డ్స్ అని మనం చూసాం. సో ఈ వర్డ్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఏమేమి వర్డ్స్ ఉన్నాయి అంటే ఇన్ని వర్డ్స్ ఉన్నాయి. ఇది ఒక కోడ్ అనమాట. ఒక కోడ్ మనం మీకు అర్థం కావడానికి పెట్టాను. మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నాను, మీకు గుర్తుంటుందని. సో ఏంటి ఈ వర్డ్స్ అంటే, ఈ వర్డ్స్ మనము అబ్జర్వ్ చేయాలి. పండు, ఇందాక మనం పండుని మళ్ళీ పెట్టుకున్నాం కాబట్టి పండు మనం గుర్తుపెట్టుకోండి. అవసరమైతే మీరు బైబిల్లో చివరి పేజీలో ఈ కోడ్ రాసుకున్నారు అనుకోండి, బైబిల్ మొత్తం అయిపోయిన తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత మీకు స్టడీ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. మీరు స్టడీ చేయడానికి పుస్తకాన్ని మీరు వెంట పెట్టుకొని వెళ్ళక్కర్లేదు, చాలా ఈజీ అవుతుంది. మీకు అవగాహన వచ్చేసిన తర్వాత ఇది కూడా అవసరం లేదు తర్వాత. కాబట్టి పండు టీసీఎస్లో జాబ్ వచ్చిందంట. టీసీఎస్లో జాబ్ వస్తే టీసీఎస్లో ఏమిస్తారు, పిఎఫ్ ఇస్తారు. సో పిఎఫ్తో పండుకి సాటిస్ఫాక్షన్ అవ్వట్లా. ఎందుకనంటే తమ్ముడికి ఐఆర్ వస్తుంది, ఆయన గవర్నమెంట్ జాబ్, ఆయన తెలుగు లాంగ్వేజ్ పండిట్ కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఈ టీసీఎస్ జాబ్ వదిలేసి తెలుగు లాంగ్వేజ్ పండిట్ అయ్యాడు. TLP అంటే తెలుగు లాంగ్వేజ్ పండిట్. గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మరి గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఏమొస్తుంది, ఐఆర్ వస్తుంది. సో ఐఆర్ వస్తుంది, పిఎఫ్ రావట్లేదు, ఇప్పుడు ఐఆర్ వస్తుంది. కొన్ని హ్యాపీగా ఉన్నాడు అంటే హ్యాపీగా లేడు. ఎందుకు హ్యాపీగా లేడంటే ఒక NRI కనిపించాడు, NRI బిజినెస్ మ్యాన్ కనిపించాడు. అతన్ని చూసి మళ్ళీ ఐఆర్లోనే పిఎఫ్లోనే ఐఆర్లో అన్నీ ఉన్నాయనుకున్నాను, ఐఆర్ కూడా కాదు, ఈ NRI లాగా మనం కూడా USA వెళ్తే నేను కూడా మంచిగా డబ్బు సంపాదించే గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు అనుకున్నాడు. అందుకని ఏం చేశాడంటే ఇది కూడా వదిలేశాడు, ఇది కూడా వదిలేశాడు. ఇప్పుడు USA వెళ్ళిపోయి SC వేవ్స్ అనేటువంటి ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేశాడు. ఒక బిజినెస్ మ్యాన్గా అక్కడ సెటిల్ అయిపోయాడు అనమాట. ఇది జస్ట్ మనకు అర్థం కావడానికి ఒక స్టోరీ అనమాట, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఏంటి, టీసీఎస్లో జాబ్ వచ్చింది, అక్కడ పిఎఫ్ ఇచ్చారు. పిఎఫ్ నచ్చక తెలుగు లాంగ్వేజ్ పండిట్ అక్కడ ఐఆర్ ఇచ్చారు, ఐఆర్ వస్తుంది. ఐఆర్ కూడా నచ్చక USA వెళ్ళి SC వేవ్స్ అని ఒక కంపెనీ పెట్టాడు. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఇది మనం వర్డ్స్లో పదాల్లో ఈ పదాలను మనం పరిశీలన చేస్తాం. సో మొట్టమొదటిది టీ అంటే టైం వర్డ్స్ అన్నాం, సి అంటే క్యారెక్టర్ స్టడీ చేయాలన్నాం, ఎస్ అంటే సూచికలు సింబల్స్ మనం స్టడీ గమనించాలన్నాం, పి అంటే పర్పస్ ఆఫ్ ఆథర్ రచయిత యొక్క ఉద్దేశాన్ని మనం పరిశీలించాలన్నాం, ఎఫ్ అంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్ అలంకార భాష ఏదైనా ఉందా లేదా అనేది మనము పరిశీలించాలని చెప్పాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చెప్పండి, TLP
అయ్యారు. అంటే టీ అంటే ఏంటంటే ఇప్పుడు మొట్టమొదటి టీ అంటే ఏంటి? టైం వర్డ్స్. సో ఇప్పుడు రెండవది టీ అంటే ఏంటంటే, మొట్టమొదటి టీ అంటే టైం వర్డ్స్, రెండో టీ అంటే ఏంటంటే టెన్సెస్ అనమాట. టెన్సెస్ మనకు తెలుసు కదా, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో మనం చదివేటటువంటి ఒక ప్యాసేజీలో, మనం చదివిన పుస్తకంలో ఏదైతే అధ్యయనం చేస్తున్నామో దానిలో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా టెన్సెస్ సంబంధించిన వర్డ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఏం చేయాలి? పరిశీలన చేయాలి. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంటాడు ప్రకటన గ్రంథం 1:18 ఏమంటే, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనే ఉన్నా. మొదటి వాడు ఆది నేనే, అంతము నేను. అంటే పాస్ట్ టెన్స్ లో నేనే ఉన్నా, ఫ్యూచర్ టెన్స్ లో నేనే ఉంటా, ప్రజెంట్ టెన్స్ ఇప్పుడు జీవించేవాడు నేనే కదండి. సో ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది అక్కడ అంటే, టెన్సెస్ ని మనం గుర్తిస్తున్నప్పుడు, టెన్సెస్ ని మనం చూస్తున్నప్పుడు ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మనకి అర్థమవుతాయి. ఆయనే కాదు, అక్కడ చదివే పదాల్లో కూడా అది గతంలో జరిగిపోయిందా, ఇప్పుడు జరుగుతుందా, లేకపోతే జరగబోయేదా అనేది మనకి ఏమర్థమో చెప్పండి. మనకి ఆ టెన్సెస్ ని గమనించినప్పుడు మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం ఏం గమనించాలి? టెన్సెస్ ని మనం గమనించాలి. కాలాలు, టెన్సెస్ అంటే కాలాలు. ఏ కాలంలో జరుగుతుంది? ఇప్పుడు జరిగే సంఘటన ఏ కాలంలో జరుగుతుంది? ప్రజెంట్ టెన్స్ లో జరుగుతుందా? అక్కడ చదివే పదాలు, వాళ్ళు మాట్లాడే మాటలు, అక్కడ జరిగే సంభాషణ ఏ కాలంలో గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు వారు ఆయన అంటాడు, నేను అబ్రహాముకు ముందే ఉన్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళకి ఎలా అర్థమైంది? నువ్వేమో 32-33 సంవత్సరాల వయసున్న వ్యక్తివి, అబ్రహాం ఏమో ఇంకా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నప్పుడు నువ్వెలా ఉన్నావు అంటే, అక్కడ ఆయన ఏ సెన్స్ లో మాట్లాడుతున్నాడు? ఆయన పాస్ట్ టెన్స్ లో ఉన్నటువంటి విషయాన్ని పాస్ట్ టెన్స్ లో ఉన్నానని చెప్తున్నాడు. సో అంటే అక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వం, ఆయన శక్తి సామర్థ్యాలు అవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. ఇదిగో నీకు కుమారుడు అనుగ్రహింపబడెను అని రాయబడింది. అది ఎప్పుడు రాశారు? యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితమే రాశారు. కానీ అక్కడ మనం చూస్తే యెషయా గ్రంథంలోనే మనకు కనిపిస్తుంది కదండి. అది కూడా నేను ఒకసారి మీకు చదువుతాను. యెషయా గ్రంథము 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను. ఇక్కడ మీరు చూడండి, శిశువు పుట్టాను అన్నాడు, అంటే ఆల్రెడీ జరిగిపోయినట్టు చెప్తున్నాడు. కానీ జరిగిందా? జరగల. అంటే ఎందుకని అలా రాశాడంటే, అది ప్రవచన గ్రంథం కాబట్టి అలా రాయడం జరిగింది. అంటే అది జరగబోయేదాన్ని కూడా ఇప్పుడే జరిగినట్టుగా ప్రవచన గ్రంథాల్లో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ టెన్సెస్ ని మనం ఏం చేయాలి చెప్పండి? ఈ టెన్సెస్ ని మనము గుర్తించాలి, టెన్సెస్ ని మనం గమనించాలి. ఈ పదాలని మనం గమనించాలి అని మనం అనుకుంటున్నప్పుడు ఆ పదాల్లోని టెన్సెస్ ని మనం గుర్తించాలి. సో ఎల్ అంటే లింక్డ్ వర్డ్స్ అన్నమాట. లింక్ వర్డ్స్ అంటే కలిపే పదాలు. అంటే ఏంటి? వెరీ గుడ్. కలిపే పదాలు అంటే ఏంటంటే, కాబట్టి, వెంటనే, మరియు, అయినను, తరువాత కదండి. ఇవన్నీ మనం ఈ పదాలను కూడా అబ్జర్వ్ చేయాలి. ఎందుకు కాబట్టి అని మనం చూస్తాం? సో మీరు రోమపత్రిక మీరు చదివారనుకోండి, రోమపత్రికలో ఎక్కువ కాబట్టి అని రాయబడుతూ ఉంటుంది. సో మీరు రోమపత్రిక 12వ అధ్యాయం చదవండి ఒకసారి. మొదటి వచనం, రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. రోమ 12 మొదటి వచనం. సో ఇక్కడ కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి నేను బ్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. సో మీరు ఇక్కడ గమనిస్తే
కాబట్టి అని ఏమంటే ఎప్పుడంటే మనం ఒక విషయం చెప్పిన తర్వాత ఇదంతా జరిగింది కాబట్టి నువ్వు ఇలా చెయ్యి అని చెప్తాం. ఇప్పుడు కాబట్టి అని మొదలు పెడితేనే కాబట్టి అని మొదలుపెట్టాడు. అంటే ఇది ఏం చెప్తుందంటే 11 అధ్యాయాల వరకు కూడా ఒక విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. 11 అధ్యాయాల వరకు కూడా నీతిమంతులు అసలు ఎవరు, అసలు నీతిమంతులు ఒక్కడునో లేడు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు, ఎలా నీతిమంతులుగా ఎలా తీర్చబడుతున్నాం మనం, నీతిమంతులుగా విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, యూదులు ఎవరు, అన్యులు ఎవరు, అన్యులకి రక్షణ ఎలా వచ్చింది, యేసుక్రీస్తు ఎలా త్యాగం చేశాడు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎలాగ మనకి విమోచన వచ్చింది, ఇప్పుడు ఎలాగ మీరు రక్షించబడుతున్నారు, ఇదంతా చెప్పుకొచ్చిన తర్వాత ఈ విధంగా మీరు రక్షణ పొందారు, ఈ విధంగా మీరు యేసుక్రీస్తు ద్వారా మీరు పరలోక రాజ్యానికి వారసులవబోతున్నారు అని చెప్పుకుంటూ వచ్చి ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు కాబట్టి. ఇప్పుడు చెప్తున్నాడు కాబట్టి అంటే ఇప్పుడు కాబట్టి అని కలిపిపోతే ఏం చేస్తుంది చెప్పండి? ఇటు 11 అధ్యాయాల్ని ఈ 12 అధ్యాయం నుంచి ఇటువైపు దాన్ని అటువైపు దాన్ని ఏం చేస్తుంది? కలుపుతుంది అనమాట. ఇప్పుడు మీరు టీ నరసాపురంకి అటు రేచర్లకి ఇటు ఒక రోడ్డు అటు ఒక రోడ్డు ఉంటుంది కదండి, మీ అందరికి తెలుసు కదా. ఇప్పుడు ఈ రెండింటిని కలిపే రోడ్డు లేదనుకోండి, మధ్యలో అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర రోడ్డు ఉంది, ఆ కలిపే రోడ్డు అక్కడ లేదనుకోండి, మళ్ళీ ఇదంతా ఒక 3 కిలోమీటర్ 2 కిలోమీటర్లు తిరిగి రావాలి. ఇక్కడ కూడా లేదనుకోండి, ఇక అటు వెళ్ళడానికి మనం ఎటు తిరగాలంటే ఇటు వెళ్ళి ఆ ప్రగడవరం వెళ్ళి ఇటు తిరిగి వెళ్ళి కామరకోట నుంచి వెళ్ళి రావాలి. అవునా? అంటే కలిపే పదము అది ఎంత ప్రాముఖ్యమైనదో మీరు గమనించండి. కలిపే పదము ఉండడం వల్ల అక్కడ ఉన్న భావము, దీని యొక్క వెనకాల ఉన్న దాని ఆంతర్యము, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఆ లింక్డ్ వర్డ్స్ ఉండడం ద్వారా ఆ వెనకాల ఉన్న వాటిని కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ ముందున్న మనకు తెలిసిన దాన్ని మాత్రమే కాదు, దాని వెనకాల ఉన్న దాన్ని కూడా మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పరిశీలిస్తున్నప్పుడు ఇదంతా పౌలు చెప్తున్నాడు, ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా, ఇప్పుడు దాకా మీకు తెలిసిన యాగాలేంటి? ధర్మశాస్త్రం ప్రకారం తెలిసిన యాగాలే మీకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ యాగం ఏంటంటే సజీవ యాగంగా. అప్పటి వరకు మీరు ఏం యాగాలు ఇచ్చారు? గొర్రెల్ని వీటన్నిటిని కూడా యాగాలుగా అర్పించారు. అయితే ఇప్పుడు మిమ్మల్ని మీరే యాగముగా అర్పించుకోండి అని చెప్తున్నాడు. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభు ఇదంతా చేశాడు కాబట్టి, మిమ్మల్ని నీతిమంతులుగా చేశాడు కాబట్టి ఇక మీరు ఇవన్నీ చేయకర్లా, మీరు మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకుని పరిశుద్ధముగా అని చెప్తున్నాడు. సో ఇది మనకు తెలియాలంటే మనకి ఏం తెలియాలంటే ఆ లింక్ ఓడియో తెలియాలి. అక్కడ కలిపి పదం మరియు, అక్కడ ఇంకేముంటది తర్వాత కాబట్టి, వెంటనే, తరువాత, ఆ తర్వాత అయినను, ఇలాంటివన్నీ కూడా ఏం చెప్పండి? లింక్ వర్డ్స్ అనమాట. ఆ తర్వాత టిఎల్పిలో పి అంటే ఏంటంటే ప్లేస్ వర్డ్స్ అనమాట. ప్లేస్ వర్డ్ అంటే స్థలానికి సంబంధించిన పదాలు. సో ప్లేస్ వర్డ్ అంటే స్థలానికి సంబంధించిన పదాలు. ఇప్పుడు గలిలియా, ఎరికో, సముద్ర తీరము, ఆ తర్వాత సమాజ మందిరము. సో ఇలాంటి పదాలు మనకి వచ్చినప్పుడు మనకి ఆ యొక్క స్థలానికి సంబంధించినటువంటి చరిత్రను మనం ఆ స్థలానికి సంబంధించినటువంటి ఆ కల్చర్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకేమర్థం అవుతుందంటే ఆ కల్చర్లో ఈ యొక్క సంభాషణ జరుగుతుందంటే అది దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయి, అలాంటి స్థలంలో ఇలా మాట్లాడితే అనే విషయాలు మనకి అర్థం అవుతాయి. ఇప్పుడు మీరు సమాజ మందిరం దగ్గరికి వెళ్ళి ఎలా పడితే అలా మాట్లాడకూడదు. సమాజ మందిరం దగ్గరికి వెళ్ళి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు. ఎందుకంటే ఏదన్నా తేడా వచ్చిందనుకోండి, నువ్వు దైవదోషం చేసేవని రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు. అంటే నీకు ఎలా, అక్కడ ఏముంటుంది? ఆ స్థలానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి అక్కడ మాట్లాడే మాటలకి అంత ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నన్ను గురించి ఏమనుకున్నారని అడిగిన స్థలం అంటే కైసరయ్య ప్రాంతం. అంటే కైసరు అక్కడ ఒక దేవుడిగా పిలువబడుతున్నటువంటి
ప్రాంతంలో అక్కడ పేతురు ఏమన్నా నీవే క్రీస్తు, నువ్వే ప్రభువు అన్నాడు. అప్పుడు పౌలు అక్కడ ప్రభు పేతురుని మెచ్చుకుంటాడు అన్నమాట. నువ్వు దేవుని ద్వారా నువ్వు బయలుపరిస్తేనే నువ్వు చెప్పావని చెప్పి ఆ దేవుడిని నీకు ఇలా బయలుపరిచాడని చెప్పి పేతురుని మెచ్చుకున్నాడు. అంటే స్థలానికి సంబంధించిన పదాలు కూడా మనం ఏం చేయాలి చెప్పండి, అబ్జర్వ్ చేయాలి. అలాగే స్థలంలో ఇప్పుడు ఆ లోకాసు వార్త 4:42 వచ్చిన ఏముందంటే, ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్యమునకు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యం కూడా స్థలమేనా? అంటే మనం చదివేటప్పుడు చదువు నిలిపోకూడదు. అక్కడ అరణ్యం ఉంది. అరణ్యం ఎందుకు వెళ్ళాడు ఆయన? అరణ్యానికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి? అరణ్యంలో పులుడి సింహాలతో మాట్లాడడానికి వెళ్ళాడా చెప్పండి? అరణ్యంలో ఏకాంతం కోసం ఆయన వెళ్ళాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏకాంత ప్రార్థన. వ్యక్తిగతంగా ఏకాంత ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో అనేది మనకి ఆ స్థలానికి సంబంధించిన పదాలని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, దాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మనం గుర్తించి అసలు అరణ్యం అనే చదవగానే ప్లేస్, ఆ స్థలానికి సంబంధించిన పదం ఎందుకు వెళ్ళాడు, అసలు అవసరం ఏమొచ్చింది అంటే మనకు దానికి సమాధానము మనకు దొరుకుతుంది. అది మాత్రమే కాదు, ఇంకా స్థలానికి సంబంధించిన పదాలంటే ఇంకా మనకి 15వ అధ్యాయం యోహాను సువార్తలో ఎలా ఉంటుంది ఏమంటే, నా యందు మీరును మీ యందు నా మాటను చెప్పినలా అడుగుతున్నాడు. అంటే నా యందు అంటే ఇది కూడా స్థలమే, ఇది కూడా అంటే ఆయన యందు మన పొజిషన్ అన్నమాట. మన పొజిషన్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఆయన మాట వింటే ఆయన యందు ఉంటావు నువ్వు. ఇది కూడా నువ్వు ఆయన అది కూడా ఏంటంటే స్థలానికి సంబంధించినటువంటి పదమే. సో మనం ఇందులో ఏది చూస్తున్నాం? ప్లేస్ కదా. టిఎల్పిలో టెన్సెస్ గమనించాలన్నా, లింక్ వర్డ్స్ అంటే కలిపే పదాలని మనం గమనించాలన్నాం. ఆ తర్వాత ప్లేస్ వర్డ్స్ అంటే స్థలానికి సంబంధించిన పదాలు మనము గమనించాలని చెప్పాం. ఆ తర్వాత ఐ అంటే ఏంటంటే ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. ఐ అంటే ఏంటి? ఇంపార్టెంట్ వర్డ్స్ అంటే ఇప్పుడు మీరు చూస్తే అపోస్తలుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే అక్కడ ఒక విషయంలో చర్చ జరుగుతూ ఉంటుంది. అపోస్తలుల కార్యాల 15వ అధ్యాయంలో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఏంటి ఆ చర్చ అంటే, విగ్రహాలకి బలి ఇచ్చిన వాటిని తినొచ్చా తినకూడదా, ఇలాంటి అంశాల గురించి వాళ్ళు అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కొంతమంది తినొచ్చు అని చెప్తారు, కొంతమంది తినకూడదని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారంటే, రక్షణ అనేది మనం రక్షించబడినటువంటి వ్యక్తులు ఈ విధంగా చేయొచ్చా, వాళ్ళకి రక్షించబడిన వ్యక్తులకి ఏ విధంగా మనం సూచనలు ఇవ్వాలి అనే అంశాన్ని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే అపోస్తలుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం చూస్తే, పౌలుకును బర్నబాకు విశేష వివాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై. ఏ అంశం అండి? ఏదో ఒక అంశం ఉందంట అక్కడ, జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈ అంశం విషయమై అంటే అక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటి? అక్కడ ఏదో ఒక అంశము మీరు చదువుతున్నప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? ఏదో ఇందులో ఒక ఇంపార్టెంట్ విషయము, ఏదో ఒక ఇంపార్టెంట్ అంశము ఉన్నది అని మనకి అర్థమవుతుంది. అదే 15వ అధ్యాయము 11వ వచనం చూడండి. ప్రభు అయిన యేసు కృపచేత మనం రక్షణ పొందుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అని. అంటే ఇక్కడ అంశం ఏంటి చెప్పండి? వెరీ గుడ్ అండి, రక్షణ. సో మనం చదువుతున్నప్పుడు ఆ ప్యాసేజ్లో ఇంపార్టెంట్ థీమ్ ఏంటి, అక్కడ ఆ ఇంపార్టెంట్ పదాలు ఏమైనా ఉన్నాయా అక్కడ చదువుతున్నటువంటి విషయంలో? ఆ థీమ్లో ముఖ్య అంశం ఏంటి, ఆ అధ్యాయంలో దేని గురించి చర్చ జరుగుతుంది అనేది మనం ఏం చేయాలంటే ఆ ఇంపార్టెంట్ వర్డ్స్ అని మనము చదవాలి, మనము దాన్ని గమనించాలి, ఆ పదాలని మనము గమనించాలి. ఆ తర్వాత ఆర్ అంటే రిపీటెడ్ వర్డ్ అండి. రిపీటెడ్ వర్డ్ అంటే పునరావృతం, మళ్ళీ మళ్ళీ వచ్చే పదాలు, రిపీటెడ్ వర్డ్. ఇప్పుడు మీరు ఒక పదాన్ని చదువుతున్నప్పుడు ఒక విషయాన్ని పదే పదే చెప్తున్నాం అనుకోండి, చాలా ముఖ్యమైన విషయం, అది చాలా ఇంపార్టెంట్ విషయం అని మనకు అర్థమవుతుంది.
ఇప్పుడు కొట్టు దగ్గరికి వెళ్ళి పాలు తీసుకురా అని చెప్పాం, టీ పెట్టుకోవాలి పాలు తీసుకురాని చెప్పి ఒక తమ్ముడికి చెప్పాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ చెప్తున్నాను పాలు మర్చిపోకరు అని, మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పాలు మర్చిపోకను. ఎందుకని? నాకు తలకాయ నొప్పి వస్తుంది, టీ తాగాలి ఇప్పుడు. అంటే పాలు గురించి ఎందుకు రెండు మూడు సార్లు చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే వాడు మర్చిపోయే ఆలోచన ఉంది కాబట్టి నేను పదే ఆ విషయాన్ని ఏం చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నా. అంటే సో మీరు యోహాను సువార్త 15 చదివితే అందులో ఫలించుట అనే పదాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే అక్కడ ఫలించడం అనేది చాలా ముఖ్యమైన విషయము. అదేవిధంగా మీరు హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివితే అందులో మీకు ఏం కనిపిస్తుంది అంటే విశ్వాసం అనే పదాలు కనిపిస్తాయి. అంటే విశ్వాసం గురించి ఒక ప్యాసేజీలో ఒకటికి రెండు సార్లు విశ్వాసం వస్తుంది అనుకోండి. అంటే అక్కడ విశ్వాసం అనే అంశము టాపిక్ చాలా ఇంపార్టెంట్ విషయము. అంటే దేని గురించి విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు, ఓహో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట అనేది మనకు అర్థం కావాలి. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-10 చూస్తే సువార్త అనే పదం కనిపిస్తుంది. సువార్త విషయమే. అంటే సువార్త అనే విషయము ఇంపార్టెంట్. సో మనం టిఎల్పి అయ్యారంటే టీ అంటే ఏమని చూస్తాను చెప్పాలి. టీ అంటే టెన్సెస్ ఏనా, సి అంటే ఎల్ అంటే లింక్డ్ వర్డ్స్, పి అంటే ప్లేస్ వర్డ్స్, ఐ అంటే ఇంపార్టెంట్ వర్డ్స్, ఆర్ అంటే రిపీటెడ్ వర్డ్స్. ఇవి మనం గమనించాలి. ఇక్కడ టీసీఎస్ అంటే టీ అంటే టైం వర్డ్స్, సి అంటే క్యారెక్టర్స్, ఎస్ అంటే సింబల్స్, పి అంటే పర్పస్ ఆఫ్ ఆథర్ అంటే రచయితకు ఉద్దేశం, ఎఫ్ అంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్. యు అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం, యుఎస్ఏ ఇప్పుడు ఏమయ్యాడు మన పండు ఏమయ్యాడు, ఇప్పుడు యుఎస్ఏ వెళ్ళిపోయాడు. పిఎఫ్ నచ్చలా, ఐఆర్ నచ్చలా, ఇప్పుడు యుఎస్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు యుఎస్కి వెళ్తే మనం తెలుగు వాళ్ళం కదా, మనకు అర్థం కాదు ఏమి, అన్ని తెలియని పదాలు ఉంటాయి, అన్ని ఇంగ్లీష్ పదాలు ఉంటాయి, మనకు అర్థం కావాలన్నమాట. కాబట్టి యు అనగానే అన్నోన్ వర్డ్స్ అనమాట. యు అంటే అన్నోన్ వర్డ్స్. యు అంటే ఏంటంటే అన్నోన్ వర్డ్స్ అంటే తెలియని పదాలు. సో మనం ఒక ప్యాసేజ్ చదువుతున్నప్పుడు మనం అందులో చాలా తెలియని పదాలు ఉంటాయి. తెలియని పదాలు తెలియనట్టుగా వదిలేసి మనం వెళ్ళిపోకూడదు అనమాట. మీకు ఒక అధ్యాయం చూపిస్తాను, చదవండి. యోబు గ్రంథము 28వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథము 28వ అధ్యాయం 19వ వచనం. చాలు. ఇప్పుడు అందులో పుష్యరాగం అని ఉంది. పుష్యరాగం అంటే ఏంటి చెప్పాలి ఏంటి సిస్టర్ చెప్పండి. రత్నము, వెరీ గుడ్. ఇంకా చెప్పండి. దాని చెప్పాలి. పుష్యాల్లో ఒక రాగం అనొద్దు, రాగాల్లో ఒక రాగం అనొద్దు. సిస్టర్ బాగా కరెక్ట్ చెప్పారు. రత్నం మా వాడు చెప్పాడు అనమాట. మూలధనం అంటే మూలం దాచిద్దనం మూలధనం. తర్వాత సున్నితపు త్రాసు అంటే ఒక తాచు బొమ్మ గీసి సున్నితపు తాసు అని భాగాలు గుర్తించడం అన్నమాట. అలా కాదు, మనకు తెలియని పదాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 వచ్చిన చదవండి ఒకసారి. అక్కడ ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 వచ్చిన అక్కడ వచ్చిన సంచకరువు అంటే ఏంటి చెప్పండి. సంచకరువు, వెరీ గుడ్. అదే సంచకరువు అంటే కరువు వచ్చిన వాళ్ళు సంచి పట్టుకొని వెళ్తారు, అది కాదు. అంటే మనం తెలుగు సబ్జెక్ట్ చదివిన వాళ్ళం మనం చెప్పమంటే మామూలుగా చెప్పరు అనమాట, దానికి అర్థాలు భావాలు. సో మనం కాబట్టి ఇలాంటి తెలియని పదాలు వచ్చినప్పుడు ప్రపాతము, పోయిన వారం నేను చెప్పాను ఆ ప్రపాతం నుంచి దూకి వెళ్ళాయని. ప్రపాతం అంటే నిలువుగా ఎత్తుగా ఉండేటువంటి ఒక కొండలాంటి ఎత్తైనటువంటి ఆ ప్రదేశాన్ని మనము ప్రపాతము అంటాం. సో మనం చదువుతున్నప్పుడు కొత్తగా జన్మించడం, నికోదేము కొత్తగా జన్మించడం అంటే అర్థం కాలేదు.
ఆ తర్వాత మారు మనసు పొందడం అంటే అర్థం కాదు కొంతమంది. కొన్ని మనం చదువుతున్నప్పుడు అన్నోన్ వర్డ్స్ వస్తున్నప్పుడు ఆ అన్నోన్ వర్డ్స్ని మనం ఏం చేయాలంటే గమనించాలి. ఆ తర్వాత ఎస్ అంటే ఏంటంటే యుఎస్ఏలో ఎస్ అంటే సిచ్యువేషన్స్ అనమాట. ఎస్ అంటే సిచ్యువేషన్స్ అంటే పరిస్థితులు. సో మనం చదువుతున్నప్పుడు ఆ వర్డ్స్లో ఆ సందర్భం ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, ఆ వ్యక్తులు ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో ఆయన మాట మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని ఒక ఆయన వచ్చి అక్కడ ఒక మాట మాట్లాడతారు. లోకాసు 9:58 యేసయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను నీ వెనకాల వస్తానయ్యా అంటాడు. అప్పుడు యేసు ప్రభు అంటారు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికైనా స్థలం లేదంటాడు. ఎందుకని ఆయన మాట్లాడాడు? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? తర్వాత ఇంకొక అతను రమ్మంటాడు, నువ్వు నా వెనకాల రా అన్నాడు. ఇతన్నేమో వద్దంటాడు, అతన్నేమో రమ్మంటాడు. అంటే అతను ఏ ఉద్దేశంతో ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు వెనకాల వెళ్తే రొట్టెలు దొరుకుతున్నాయి, చేపలు దొరుకుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వెనకాల వెళ్తే జనం చాలా మంది వెనకాల వస్తున్నారు, బాడీ గార్డ్స్ లాగా మనం ఉంటే మనకు పేరు వస్తుంది, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు ఇలా అనుకున్నాడేమో బహుశా. యేసుక్రీస్తు ప్రభు వెనకాల వెళ్తే సమృద్ధి దొరుకుతుంది అనుకున్నాడేమో. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వెనకాల వెళ్తే ఎలా ఉంటుంది? వాళ్ళకి నడుస్తూ ఉంటారు అన్నమాట. ఎమ్మెల్యే గారు ఫోటో వేసుకొని ఆయన చేసి అనుకోండి, ముఖ్యమంత్రి గారు ఎవరన్నా ఆ ఫోటో వేసి పెద్ద బ్యానర్ పెట్టుకుంటారు. అంటే ఏంటి అర్థం వాళ్ళకి? అంటే వాళ్ళకి మేము ఎంత గొప్ప వాళ్ళని చెప్పుకోవడం అనమాట. కాబట్టి ఆయన ఉద్దేశాన్ని గుర్తించినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏమనంటే, నువ్వు నా దగ్గర ఏదో బంగ్లాలు లేకపోతే ఇంకొకటి ఉంటుందని ఆశిస్తున్నావు బహుశా. నా దగ్గర ఏమీ లేవు. నక్కలకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నా దగ్గర అయితే ఏమీ లేవు. అంటే ఆయన ఎలా సమాధానం చెప్తున్నాడు? అతని హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని గుర్తించి ఆయన చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు ఒకసారి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక గుడ్డివాడు, భర్తీమైన గుడ్డివాడు, దావీదు కుమారుడు నన్ను కరుణించని కేకలేస్తాడు. మిగిలిన వాళ్ళు పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆపరా నువ్వు ఆపు, సౌండ్ చేయకు, అల్లరి చేయకు అని చెప్పి ఆయన గద్దిస్తూ ఉంటారు. గద్దిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తారంటే ఇంకా మళ్ళీ గట్టిగా దావీదు కుమారుడు నన్ను కరుణింపని. ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంది చెప్పండి? అతని యొక్క ఆ గుడ్డివాడు భిక్షకుడి యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది? తన సిచ్యువేషన్ గుడ్డివాడు, పైగా భిక్షగాడు, ఎప్పుడో విన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా స్వస్థత కార్యాలు చేస్తున్నాడు, ఆయన చెయ్యి తాగితే చాలు ఎలాంటి రోగమైనా పోద్దని విన్నాడు, ఆయన కోసం కనిపెట్టుకొని కూర్చున్నాడు. అదే దారి ఇప్పుడు వస్తున్నాడు మళ్ళీ తెలిసింది. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో అతని యొక్క హావభావాలు ఎలా ఉంటాయి? సో ఇవన్నీ కూడా మనము అతని సిచ్యువేషన్స్ని, వ్యక్తుల యొక్క పరిస్థితుల యొక్క సంభాషణల యొక్క ఆ సిచ్యువేషన్స్ని, ఆ పరిస్థితుల్ని మనం ఏం చేయాలి? అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు యుఎస్ఏలో ఈ అంటే మనం చూసాం అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అంటే ఇక్కడ వచ్చింది. మళ్ళీ ఇంకొకసారి ఎందుకు రాశారంటే మీకు ఈ వర్డ్లో మీకు గుర్తుంటుందని రాశాను. సో ఈ అట్మాస్ఫియర్ అంటే వాతావరణం. ఆ వాతావరణం అంటే ఆ పరిస్థితుల్లో ఎమోషన్స్ని మనము క్యారీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ ఎమోషన్స్ని క్యారీ చేస్తున్నారు? ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నమాట. సో అంటే వాళ్ళ యొక్క హావభావాలు, వాళ్ళ యొక్క భావోద్రేకాలు, వారి యొక్క అనుభూతులు, వాళ్ళ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఆ సందర్భంలో అనేది మనం ఏం చేయాలంటే అక్కడ అబ్జర్వ్ చేయాలి. అక్కడ మనం వాటిని అబ్జర్వ్ చేయాలి, ఆ పదాలని మనం అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత ఎస్సి అంటే, ఎస్ అంటే ఏంటంటే స్పెషల్ వర్డ్స్ అండి. ఏం చెప్పండి? స్పెషల్ వర్డ్స్. సో స్పెషల్ వర్డ్స్ అంటే ఏంటంటే పరలోక రాజ్యం, పులిసిన పిండి, ఇలాంటి పదాలు వస్తాయి. అలాంటి పదాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే గొర్రెపిల్ల, ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం వాటిని కడపటి ఆదాము, మనం ఏం చేయాలంటే గుర్తించి వాటి యొక్క భావం ఏంటి అనేదాన్ని మనము చూడాలి. ఆ తర్వాత సి అంటే కండిషన్ వర్డ్స్ అండి. కండిషన్ వర్డ్స్ అంటే షరతులు ఉన్నటువంటి వర్డ్స్. మీరు ఎప్పుడైనా గమనించండి, మనం కొత్త సంవత్సరం మొదటి రోజు ఏం చేస్తామంటే అందరం వాగ్దానాలు తీసుకుంటాం. ఆ వాగ్దానాల్లో మన వాళ్ళు ఎంత తెలివిగా అవ్వాలంటే
ఇది కట్ చేసేస్తారు. ఈ షరత కట్ చేసేసి కింద ముక్క ఇస్తారు అనమాట. ఎందుకంటే మరి ఆ షరత ఉంటే డబ్బులు ఇవ్వరు, అనరు కదా. ఈ షరత కట్ చేసి ఈ ముక్క మాత్రమే ఇస్తారు. నీవు సమృద్ధిగా దీవించబడదు, నువ్వు భూజనుల యొక్క సమస్త వంశంలో నీవు మూలంగా ఆశీర్వదించబడు. ఇవన్నీ ఈ కింద ముక్కే ఉంటుంది అన్నమాట, పై ముక్క ఉండదు. ఏంటి పై ముక్క? ఏంటి? షరతు, కండిషన్. అంటే మీరు ఏ వాగ్దానమైనా చూడండి, దాని వెనకాల కండిషన్ ఉంటుంది. ద్వితీయోపదేశకాండ 28 చూస్తే, నీవు నా మాట శ్రద్ధగా వినిన ఎడలా, ఏం చెప్పండి? మీరు నా మాట శ్రద్ధగా విని ఎడల భూమి అందున్న సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తాను. అంటే ప్రతి వాగ్దానాన్ని కూడా షరతు ఉంటుంది, షరతులు ఉంటాయి. ఆ తర్వాత మనం చూస్తే యోహాను సువార్త 15 కూడా, మీ యందు నా మాటలు నిలిచి ఉండేవి కదా, మీకు ఏది ఇష్టం అడుగుడి. మన వాళ్ళు ఏం చేస్తారంటే నిలిచి ఉండడం తీసేస్తారు. యేసయ్య అన్నాడు, నీకు ఏది ఇష్టం అడుగుడి అన్నాడు, నువ్వు అడుగు అని చెప్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాగ్దానాలు తీసుకోపోవడం గురించి నేను మాట్లాడుతుంది, కానీ అది చాలా చిన్న స్థాయి. అంటే అప్పుడే ఎదిగే వాళ్ళకి అది సరిపోతుంది, కానీ దేవుని వాక్యం ప్రతిదినం చదివే వాళ్ళకి ప్రతిదినము దేవుడు వాక్యంతో మాట్లాడతాడు. కాబట్టి మనం ఎదిగే బిడ్డలుగా ఉండాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఎదిగే బిడ్డలు ఎలా ఉండాలంటే, ఆ కండిషన్స్ని మనం చదివినప్పుడు మనం అర్థం చేసుకుని దానికి లోబడితే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. సో మనం ఏం చూడాలి? కండిషన్ వర్డ్స్. ఎస్ అంటే స్పెషల్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా, సి అంటే కండిషన్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూడాలి. ఆ తర్వాత మరి వెయిట్స్ అన్నమాట. వెయిట్స్ అంటే తూనికలు, కొలతలు. నవీన కాలంలో అంటే ఎప్పటి కాలంలో, ఇప్పుడు జస్ట్ ప్రజెంట్లో వాటి విలువలు. అంటే మీరు చదివితే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 23 నుంచి 35 వచనాలు చదివితే, అక్కడ ఒక విషయాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉంటారు. ఏమనంటే, ఒక రాజు ఉన్నాడంట, ఆ రాజు దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు ఏం చేశాడంటే, ఆ రాజు దగ్గర అప్పు చేశాడు. అప్పు చేసినప్పుడు ఆ అప్పు నేను కట్టుకోలేనండి, నా వల్ల కాదండి, ఇక నేను భరించలేనంత కష్టం అది, నా వల్ల కాదని చెప్పి ఆయన బ్రతిమాలుకుంటాడు. ఏంటి ఎంత అప్పు అంటే, మీరు తీయండి ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ వచనం. దాసుల యొద్ద లెక్క చూచుకొనుచున్న గోరిని ఒక రాజును పోలి ఉన్నది. అతను లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేవడెను. ఎన్ని అచ్చి ఉన్నాడంట? 10,000 తలాంతులు. ఈ 10,000 తలాంతులు ఉన్నవాడు అచ్చి ఉన్నాడంట. అప్పుడు అన్నాడు, అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వారి కలను యావత్తు నమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదురు సాగిలపడి మ్రొక్కి, నా ఎదుట ఓచుకొనుము, నీకు అంతయు చెల్లిందని చెప్పగా, ఆ దాసుడు యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పుని క్షమించెను. వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకను చూచి వాని గొంతు పట్టుకొని, నీవు వచ్చి ఉన్నది చెల్లించుమనెను. అందుకు వాని తోడిదాసు సాగిలపడి, నా ఎడల ఓచుకో, నీకు చెల్లించదని వాని వేడుకను, గాని వాడు ఒప్పుకొనక వచ్చి ఉన్నది చెల్లించే వరకు వాడిని చెరసాల్లో వేయించెను. ఇక్కడ మీరు చూడండి, ఇతనికి 10,000 తలాంతులు బాకీ ఉన్నాడు ఒక రాజుగారి దగ్గర. బాకీ ఉంటే, అయ్యా నా వల్ల కాదయ్యా, నేను పట్టుకోలేనయ్యా అని చెప్తే, అప్పుడు అన్నాడు అతను, సర్లే పోరా, నువ్వు వెళ్ళిపో అన్నాడు. క్షమించాను, వెళ్ళిపో, కట్టొద్దు, వెళ్ళిపో అన్నాడు. 10,000 తలాంతులు. బయటికి వెళ్ళిన తర్వాత ఈ క్షమించబడినటువంటి వ్యక్తికి 100 దేనారాలు అప్పు ఉన్నాడు ఒకడు కలిశాడు. అప్పుడు, అయ్యా నా వల్ల కాదయ్యా, నేను కడతాను, కొన్ని రోజులు ఆడినంటే వాడిని పట్టుకున్నాడు, గొంతు పట్టుకొని తీసుకెళ్లి వాడిని జైల్లో వేయించాడంట. ఇప్పుడు ఆ రాజుగారికి విషయం తెలిసి ఈయన కూడా పట్టుకొని
ఆ చీకటిలో పడేస్తాడు. ఇప్పుడు ఇది మనకు చదివినప్పుడు మనం చాలాసార్లు చదివి ఉంటాం కదా. ఇప్పుడు మనం సాధారణంగా చెబితే మనకు అర్థం కాదనమాట. ఇప్పుడు 10,000 తలాంతులు అంటే ఎంత? ఎంత అప్పు క్షమించాడు? 10,000 తలాంతులు, ఒక తలాంతు 3,600 రూపాయలు అన్నమాట. అంటే ఆ రోజు తలాంతు వాల్యూ ఈ రోజు నవీన వాల్యూతో మనం సరి చూడాలి. ఒక తలాంతు 3,600 రూపాయలు అంటే 10,000 తలాంతులు అంటే 3,60,00,000. ఎంత క్షమించాడు రాజుగారు ఆయన్ని? 3,60,00,000 అప్పుని క్షమిస్తే, వదిలేస్తే, తీసి తరలే పోరా అని అంటే, ఇతను బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ధ్యానారం ఎంత? ₹1. ఇప్పుడు ఎంత అప్పు ఉన్నాడు మనకు? వీడు గొంతు పట్టుకున్న వ్యక్తి ఎంత అప్పు ఉన్న వ్యక్తి అంటే 100 ధ్యానారం అంటే ₹50. వీడిని 3,60,00,000 అప్పు ఒకరు క్షమిస్తే వీడు బయటకు వచ్చి వీడికి ₹50 అప్పు ఉన్నాడు గొంతు పట్టుకొని తీసుకెళ్ళి ఏం చేశాడు? జైలు పాలు చేశాడు అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఏం అర్థం కావాలంటే, అక్కడ ఉన్నటువంటి తూనికలు అంటే ఆ రోజు కాలం ఉన్నటువంటి వాటి వాల్యూ ఈ రోజు మన వాల్యూ మనం కంపేర్ చేసుకున్నప్పుడు అక్కడ ఓహో ఎంత దాని యొక్క పరిణామం, దాని యొక్క ఆ విషయం యొక్క వెయిట్ అనేది మనకు అర్థం అవుతుంది అనమాట. దానిలో ఉన్నటువంటి భావం అనేది మనకు క్లియర్గా అర్థం అవుతుంది. అంటే క్షమించే అంశం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. పందులు చచ్చిపోయాయి కదా, యేసుక్రీస్తు ప్రభువుని వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు దాదాపు అతనిలో ఎంతమంది దెయ్యాలు? మీరు 2,000 మంది ఉన్నారు, సేనా దెయ్యం అన్నారు. అంటే ఎన్ని పందులు చచ్చిపోయా తెలియదు. ఒక 2,000 పందులు వేసుకోండి. పంది ఒక 5,000 ఉంటుందా? పంది ఒక 5,000 వేసుకుంటే ఇప్పటికున్న ₹1,00,00,000 అనమాట. ₹1,00,00,000 పందులు చచ్చిపోయాయి. అందుకని ఆ ఊరు వాళ్ళందరికీ కోపం వచ్చేసింది, మా ఊరు నుంచి వెళ్ళిపోయా అన్నారు. అంటే ఒక మనిషి బాగుపడితే వాళ్ళకి సంతోషం కలగలేదు, కానీ వాళ్ళకి అక్కడ కలిగినటువంటి నష్టము వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపించింది అనమాట. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ₹1,00,00,000 కూడా లెక్కలేదు. ఆయనకి మనిషి మాత్రమే, ఒక మనిషి రక్షణ పొందడం, అతను బాగుపడడం మాత్రమే అతనికి విలువ అయింది. అతని ఆ పందుల విలువ కంటే మానవుడి యొక్క విలువ మాత్రం అతనికి విలువైనది. సో అంటే వీటిని మనం అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు వాటన్నిటిని మనం ఈ నవీన విలువల్ని, ఆ తూనికలు గతంలో ఉన్నటువంటి వాటి విలువలు, ఈ విలువలు మనం కంపేర్ చేస్తున్నప్పుడు మనకేం అర్థం అవుతుందంటే సరైన విధానంలో మనకి అర్థం అవుతుంది అనమాట. ఆ తర్వాత ఏ అంటే ఏంటంటే యాక్షన్, రియాక్షన్. ఏంటి యాక్షన్, రియాక్షన్ అంటే చర్య, ప్రతిచర్య. ఏంటి చర్య, ప్రతిచర్య? సో మనం చదువుతున్నటువంటి ఆ అధ్యాయంలో, ఆ సంఘటనలో ఏదో ఒక చర్య చేసినట్టుంటది, దానికి ప్రతిచర్యగా ఉన్నటువంటి అంశాలు కూడా ఉంటాయి. మీరు హగ్గై గ్రంథంలో మీరు చూస్తే, హగ్గై గ్రంథం మీరు పరిశీలిస్తే, హగ్గై మనకు టైం లేదు మనం చెప్పడానికి. మీరేమో కొంచెం లేటుగా వస్తున్నారు, నేను ఉరుకులు పరుగులు పెట్టి చెప్పాల్సి వస్తుంది, కొంచెం క్లియర్గా వివరించాలంటే నాకు టైం కుదరట్లేదు. కాబట్టి దేవుని చిత్తం అయితే ఫుల్ డే క్లాస్ పెట్టుకుందాం, చక్కగా మీకు వివరించడానికి టైం కుదురుతుంది. హగ్గై గ్రంథంలో మందిరం కట్టుకోవడానికి మరి ఆ దేశం నుంచి వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత మందిరం మొదలు పెట్టగానే కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు రాగానే ఆ మందిరం పని వదిలేసి వీళ్ళు ఇల్లు కట్టుకుంటూ, రూఫ్లు వేసుకుంటూ, సీలింగ్లు బిగించుకొని వాళ్ళు నివసిస్తూ ఉంటారు. అప్పుడు హగ్గై ప్రవక్తని దేవుడు పంపిస్తాడు. హగ్గై ప్రవక్తని పంపించి, సారంభి వేసిన గృహాల్లో నివసిస్తున్నారు, ఇప్పుడైనా మీ ప్రవర్తనని మార్చుకోండి, మీ ప్రవర్తనని పరిశీలించుకోండి అని చెప్పి అక్కడ మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు అంటే మీరు చూడండి ఒకసారి, మీకు అది అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను. హగ్గై గ్రంథం పాత నిబంధనల హగ్గై గ్రంథం ఈ రోజు మన జీవితాలు కూడా సరిపోతుంది. ఆ రోజు దేవుడు ఎట్లా పనిచేస్తున్నాడు, ఈ రోజు అలాగే పనిచేస్తాడు. కాబట్టి కొన్ని అంశాలను మనం చదువుతున్నప్పుడు, మన జీవితంలో పరిణామాలు మనం పరిశీలిస్తున్నప్పుడు మనకి కూడా అవి వర్తిస్తాయని కొన్ని విషయాల్లో మనం గమనించాలి. హగ్గై గ్రంథం తీసారా? 1వ అధ్యాయము 1 హోషేయ, యోవేలు, ఆమోసు.
ఎన్నో పేజ్ నెంబర్ చెప్పండి. ఇది నాకు కొత్త బైబిల్ కొంచెం. సో 775 పేజీ. సో ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని, 6వ వచనం చూడండి. ఈ 4వ వచనం, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఎండలో నివసించడానికి ఇది సమయమా? 2వ వచనం చదవండి. సమయం ఇంకను రాలేదు, యెహోవా మందిరం కట్టించడానికి సమయం ఇంకను రాలేదని ఈ జనులు చెప్తున్నారే. తర్వాత ఇదంతా చదువుతున్నప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మందిరం కట్టించడానికి సమయం ఉంది, ఇప్పుడే కాదులే, ఇంకా సమయం ఉంది అని చెప్పి వాళ్ళ సొంత పనులు చేసుకుంటున్నారు, వాళ్ళ సొంత జీవితాన్ని జీవిస్తున్నారు. వారు మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు, దేవుని నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఇదేంటి చెప్పండి, చర్య. ఇదేంటి చెప్పండి, చర్య. ఇప్పుడు దీనికి ప్రతిచర్య ఉంది. దీనికి ప్రతిచర్య ఏంటంటే, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి వారు తమ సౌఖ్యం కోసం, వారి సుఖం కోసం, వారి ఆనందం కోసం, వారి కంఫర్ట్ కోసం మంచి మంచి ఇంట్లో నిర్మించుకున్నారు, దేవుని మందిరం మాత్రం వదిలేశారు. సో వీరు చేసిన చర్యకి ఫలితంగా ప్రతిచర్య ఏంటంటే, చూడండి 6వ వచనం, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయొచ్చునను ఆకలి తీరకి ఉన్నది, పానము చేయొచ్చునను దాహము తీరకి ఉన్నది, బట్టలు కప్పుకున్న చలియాకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్న జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఇదేంటండి, ప్రతిచర్య. వాళ్ళు చేసిన చర్యకి ఇది ప్రతిచర్య. అంటే మనం ఇప్పుడు ఈ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు ఇందులో చర్య ప్రతిచర్య కనిపించాయా? ఇలాగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మరి హగ్గయి వచ్చి వాళ్ళకి చెప్పిన తర్వాత, వాళ్ళకి హగ్గయి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు 12వ వచనంలో చూస్తే, చివరి వచనంలో, ఈ తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. మళ్ళీ ఏం చేశారు వీళ్ళు, భయభక్తులు పూనిరి. అంటే మళ్ళీ ఏం చేశారంటే, చర్యకి ప్రతిచర్య జరిగినప్పుడు మళ్ళీ వారి చర్యని సరి చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళ చర్య ఏంటంటే భయభక్తులు పూనిరి. ఈ భయభక్తులు పూనిన దానికి మళ్ళీ దేవుడి నుంచి వచ్చిన చర్య ఏంటంటే ఆ 13వ వచనం ఏంటంటే, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఏం కనపడని చెప్పండి, వీళ్ళు దేవుని నిర్లక్ష్యం చేసినప్పుడు వీళ్ళ జీవితం, వీళ్ళ పరిస్థితి, దేవుని పరిచర్యని, దేవుని పనిని, దేవుని మందిరాన్ని, దేవుని పనిని, దేవుని పర్పస్ని నిర్లక్ష్యం చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, మీరు విస్తారంగా విత్తిన కొంచెమే పండెను, మీరు భోజనం చేసిన ఆకలి తీరట్లేదు, పానం చేసిన దాహం తీరట్లేదు, బట్టలు కప్పుకున్న చెలాగట్లేదు, జీతం సంపాదించుకున్న చినిగిపోయిన సంచిలో ఉంది వేస్తున్నట్టు. ఎందుకని? దేవుని నిర్లక్ష్యం చేశారు. ఎప్పుడైతే ప్రవక్త వచ్చి చెప్పాడో భయభక్తులు పూనారు. ఎప్పుడైతే భయభక్తులు పూనారో ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చిందంటే, యెహోవా నేను మీకు ఇప్పటి నుంచి తోడుగా ఉంటాను, ఇప్పుడు మిమ్మల్ని నుంచి ఆశీర్వదిస్తానని చెప్తాడు. 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. సో ఇదేంటి చెప్పండి, చర్య, యాక్షన్, రియాక్షన్. తర్వాత యుఎస్ ఉంది, విఎస్ ఉంది. వి అంటే క్రియాపదాలు. వి అంటే ఏం చెప్పండి, వి అంటే వెర్బ్స్ అండి. క్రియాపదాలు. సో క్రియాపదాలు అంటే మీరు గమనిస్తే ఇందాక మనం చూసాం రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, మీరు సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకొనుడి. ఇదేంటి చెప్పండి, క్రియాపదాలు. ఏదైతే చేయాల్సిన పనులు ఉన్నాయో ఆ పనులను వివరిస్తూ, మనకు తెలుసు వెర్బ్స్ అంటే ఏంటో తెలుసు. ఒక సెంటెన్స్ లో ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి, వెర్బే. ఆ వెర్బు దాన్ని బట్టి ఆ సెంటెన్స్ యొక్క భావం మనకు అర్థమవుతుంది. అలాగే మనం చదువుతున్నటువంటి ప్యాసేజీలో దేవుడు ఏం చెప్తున్నాడు, మీ ఈ విధంగా చేయుడి, మీరు ఈ విధంగా ఉండుడి, లేకపోతే మీరు ఈ పని చేయడం ద్వారా ఈ విధంగా జరుగుతుంది అంటే అక్కడ చదువుతున్న క్రియాపదాలు మనం గమనించాలి. అవి గమనించినప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, దానిలో మనం ఏం చేయాలి అనేది మనకి అర్థమవుతుంది. క్రియాపదాలు అంటే మనకి వెర్బ్స్ని, ఆ వెర్బ్ ఫామ్స్ని, ఆ వెర్బ్ ఫామ్స్ యొక్క అర్థాన్ని, ఆ వెర్బ్ ఫామ్స్ యొక్క మీనింగ్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మరి ఎస్ అంటే
సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అనమాట. సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అంటే పోలికలు భేదాలు. సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అంటే పోలికలు భేదాలు. సో ఏంటి పోలికలు భేదాలు? నిజమైన ద్రాక్షవల్లి. నిజమైన ద్రాక్షవల్లి ఎవరు? నేను ద్రాక్షవల్లిని అంటే ఎవరితో పోల్చుకున్నాడు దేవుడు? దేవుణ్ణి ఆయన ద్రాక్షవల్లితో పోల్చుకున్నాడు. మీరు తీగలు అంటే మనల్ని తీగలతో పోలుస్తున్నాడు. బుద్ధిగల కన్యకలు, తర్వాత బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలకి బుద్ధి లేని కన్యకలకి డిఫరెన్సెస్ ఉంటాయా ఉండవా? సిమిలారిటీస్ ఉంటాయా ఉండవా? కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి. నీతి దుర్నీతి, వెలుగు సంబంధులు చీకటి సంబంధులు, ఇలాంటి అంశాలన్నీ మనకు వస్తున్నప్పుడు వీటిని డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ అంటాం. సో మనం అన్ని అంశాలు చూసాం, కానీ ఇంకా ముఖ్యమైన అంశం ఉంది. దాన్ని మీరు ఇంకా నెక్స్ట్ వీక్ కొంచెం త్వరగా వస్తే ఆ అంశాలను కూడా చూద్దాం. సో ఇప్పుడు ఈ వారం అయింది ఒక్క W1 అయింది అనమాట. ఈ రెండు అవజేద్దాం అనుకున్నాను, WL. కాబట్టి మనం ఏం చూసాం చెప్పండి? ఒక అధ్యయనం మనం చేస్తున్నప్పుడు ఒక పుస్తకాన్ని కానీ, ఒక బుక్ని, ఒక ప్యాసేజ్ని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఎవరినైనా ఏదైనా సరే మనము అధ్యయనం చేస్తున్నప్పుడు అందులో ఈ అంశాలన్నీ మనము అబ్జర్వ్ చేయాలని చూసాం. అందులో W అనగానే వర్డ్స్ని మనం అబ్జర్వ్ చేయాలని చూసాం. ఏంటి ఆ వర్డ్స్ అంటే మీకు గుర్తుండడం కోసం ఈ కోడ్ మీరు చక్కగా బైబిల్లో చివరి ఎక్కడో ఒక అట్ట మీద రాసుకుంటే ఈ కోడ్ రాసుకుంటే, అబ్జర్వేషన్ సంబంధించిన కోడ్ రాసుకుంటే మొత్తం అన్నీ కూడా మీకు కవర్ అయిపోతాయి అన్నమాట. సో టీసీఎస్లో PF ఇస్తారు, TLP అని తెలుగు లాంగ్వేజ్ పెట్టి IR ఇస్తారు. ఈ పండుగకి PF తీసుకుంటే అతనికి నచ్చగా TLP అయ్యాడు, తెలుగు లాంగ్వేజ్ పండితే IR తీసుకున్నాడు. ఇది కూడా సాటిస్ఫాక్షన్ లేక ESC వెళ్ళి SCS అనే కంపెనీ పెట్టాడు. అంటే ఈ పదాలన్నిటికీ ఒక్కొక్క అర్థం ఉంది. దాన్ని మీరు చక్కగా గుర్తుపెట్టుకొని మీరు చదువుతున్నప్పుడు, అంటే ఇవన్నీ వస్తాయా? మరి అన్నీ రావు, కొన్ని ఉంటాయి, కొన్ని ఉండకపోవచ్చు. కానీ దాన్ని మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఇవన్నీ మీరు చూడగలిగితే మీరు ఉన్నటువంటి వాటిని ఏ విధంగా వ్యాఖ్యానించాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో దీని తర్వాత ఉన్నది ఏంటంటే L అనమాట, లిటరేచర్. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. L అంటే లిటరేచర్ అంటే సాహిత్య శైలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ సాహిత్య శైలి మనం చదువుతున్నటువంటి ప్యాసేజు మరి బైబిల్ గ్రంథంలో బైబిల్ కథనం, చరిత్ర ఉన్నాయి, బోధన టీచింగ్స్ ఉన్నాయి, ఉపమానాలు ఉన్నాయి, దృష్టాంతాలు ఉన్నాయి, పద్యభాగం ఉంది, తర్వాత మరి పరిజ్ఞానానికి సంబంధించినటువంటి సామెతలు ఉన్నాయి, ప్రవచన పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క అంశం ఒక్కొక్క విధానంలో మనం వాటిని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అన్నిటిని ఒకే విధానంలో మనం వివరించలేం, అన్నిటికీ ఒకే విధమైన అర్థాన్ని చెప్పలేం. కాబట్టి మనం చదువుతున్నప్పుడు ఈ సాహిత్య శైలి ఏ విధంగా ఉంది, మనం చదువుతున్నటువంటి ప్యాసేజ్, మనం చదువుతున్నటువంటి అధ్యయనం చేసే పుస్తకం, దాని సాహిత్య శైలి ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ వీక్ ఈ సాహిత్య శైలి అనేది మనం చూద్దాం. ఆ తర్వాత మరి వివరించడం, వీటన్నిటిని బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేసిన దాన్ని, మనం పరిశీలన చేసిన దాన్ని ఏ విధంగా వివరించాలి అనేది మరి నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం.